కంచిలి పట్టణంలో జూలై 5 రాత్రి జరిగిన దోపిడీ కేసును పోలీసులు బుధవారం ఛేదించారు. ఈ సందర్భంగా సోంపేట సీఐ మంగరాజు, కంచిలి ఎస్ఐ పారినాయుడు ఆధ్వర్యంలో నిందితులను కంచిలి పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో పట్టుకున్నారు. ఈ సందర్భంగా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ డి లక్ష్మణరావు సమక్షంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాలు వెల్లడించారు. కంచిలికి చెందిన పుర్లి సింహాద్రి ప్రధాన ఇంట్లో జూలై 5 రాత్రి దొంగతనం చోటు చేసుకుందని డీఎస్పీ లక్ష్మణరావు తెలిపారు. ఈ ఘటనలో 20 తులాల బంగారం, కిలో వెండి వస్తువులు చోరీకి గురి అయ్యాయని చెప్పారు. జూలై 5న పుర్లి సింహాద్రి ప్రధాను స్వీడన్ నుంచి వస్తున్న తన కుమారుడిని కలిసేందుకు విశాఖ వెళ్ళాడు. ఈ క్రమంలో తిరిగి జూలై 6న సింహాద్రి ప్రధాను తన ఇంటికి చేరుకోగా తలుపులు తెరుచుకొని బీరువా తాళాలు పగలగొట్టి విలువైన వస్తువులు చోరీకి గురి అయినట్లు గుర్తించాడు. దీంతో కంచిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దర్యాప్తులో భాగంగా బుధవారం కంచిలి రైల్వే స్టేషన్ ఆవరణలో అనుమానితుడిగా తిరుగుతున్న హిజ్రాను పోలీసులు గుర్తించారు. తనిఖీలో భాగంగా విచారణ చేపట్టగా అసలు విషయం బయటకొచ్చింది. జూలై 5 రాత్రి కంచీలులో బోర్లు అమ్ముకునే నలుగురు బాబు, కబాడియా, సనాటా, టున్నీతో కలిసి చోరీకి పాల్పడినట్టు దర్యాప్తులో హిజ్రా వెల్లడించింది. అనంతరం కంచిలి రైల్వే స్టేషన్ ఆవరణలోని ఆమె నివాసంలో ఉంచిన బంగారం, వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకుని మీడియా ఎదుట ఉంచారు. ఇందులో భాగంగా చోరీ కేసును ఛేదించడంలో ప్రత్యేక చొరవ తీసుకున్న సోంపేట సీఐ మంగరాజు, కంచిలి ఎస్ఐ పారినాయుడును జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, కాశీబుగ్గ డీఎస్పీ లక్ష్మణరావు అభినందించి ప్రశంసించారు. ఈ గోల్డ్ ఆర్నమెంట్ మనకి హెచ్ఎం రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారికి కోర్టు ద్వారా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ కేసు కూడా 5/7 మనకి రిపోర్ట్ అయింది. ఈ 2-3 నెలల్లోనే ఈ కేసును ఛేదించినటువంటి మంగరాజు సిఐ గారు, వారి కంచిలి ఎస్ఐ గారు, తర్వాత గుడ్ వర్క్ చేసినటువంటి వారిలో మనకి ఏఎస్ఐ రామారావు గారు ఒక ఆయన గుడ్ వర్క్ చేయడం జరిగింది. అలాగే హెచ్సి 854 కోదండ అనే ఒక ఆయన ఉన్నారండి. అలాగే పీసీ 621 షణ్ముఖ అనే ఆయన కూడా గుడ్ వర్క్ చేశాడు. పీసీ 863 శ్రీనివాస్ అనే ఆయన కూడా ఇందులో మంచి ప్రతిభ కనపరిచారు. అలాగే హెచ్సి 989 రూప్ కుమార్ కూడా ఇది చాలా చాకచక్యంగా ఇన్వెస్టిగేషన్ టీంలో ఎస్ఐ గారికి, సిఐ గారికి మంచి అసిస్టెన్స్ చేసి ఈ కేసును ఛేదించడంలో వారు కూడా మొత్తం ప్రతిభ కనబరిచినందుకు మన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మన సార్ మహేశ్వర్ రెడ్డి సార్ ద్వారా వాళ్ళకు కూడా మంచి జిఎస్సీలు, క్యాష్ రివార్డులు ఇప్పించేటట్టుగా నేను చూస్తాను. సిఐ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. జిఎస్సీ ప్రపోజల్స్ కట్టమని చెప్పేసి క్యాష్ రివార్డుకి ప్రపోజల్ ఉంది, బాగుంది. వాళ్ళు బయట వాళ్ళు అంటే బాబు అని మధ్యప్రదేశ్ అయినా, కొబాడి అని అతను కూడా ఔరంగాబాద్ మహారాష్ట్ర అయినా, వీళ్ళ నలుగురితో కలిసి దాని తర్వాత మనం ఐటీ వెళ్తారు. ఇంట్లో ఈవెన్ బయట ఇద్దరు అరెస్ట్ బాబు చేసి లాక్ బ్రేక్ చేసి అది దూరం ఓపెన్ చేసి మాట్లాడారు. వేరే బాడీలో అటెంప్ట్ చేస్తే వేరే